నెలకెళ్ళి జరుగుతాం సార్. బాగా అబ్బాయి పైసలు బాగా ఓరుగా ఆడకపోయింది. ఉన్న కాడికి నేను తెచ్చించిన సార్. ఇక నాకు స్టిక్కర్ దాటిపోయాక ఇక నాకు ఇంకా తెచ్చి అంటే నేను కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతాను సార్. ఇంకా సంగతి కూరగాయలు బతుకుతా అంటే పైసలు ఇంకా తెచ్చి అంటే నాకు ఉన్న కాడికి తెచ్చిచ్చిన, బయట బాకీలు కూడా తెచ్చిచ్చిన సార్. బాగానే ఓరుగా తెచ్చిచ్చిన అందాక 20-30 ఎక్కువనే కావచ్చు. ఇంకా 20-30-40 లోపు కావచ్చు. ఇది తెచ్చుకుంటూ పోయినా ప్లాట్ గ్రామంలో అని ఆలోచనగానే ఉండే వరకు నాకు తెచ్చి అని అన్నారు. బిడ్డ నా దగ్గర ఇక్కడ ఉన్న తెచ్చింది, అప్పుడు తెచ్చింది నా దగ్గర బిడ్డ మన సంవత్సరం ఆర్థిక సంవత్సరం ద్వారా కూరగాయలు అమ్ముకొని బతుకుతాం ద్వారా అని చెప్పిన సార్. చెప్తే నేను సత్తా నిన్నైతే నేను అమ్మకుండా పోయి కొట్టా, ట్రైన్ కింద పెట్టా, ఇట్లా పైసా అంటే వద్దుల బిడ్డ ఉండి సాధించాలా ఇట్లా అట్లా అని చెప్పిన సార్. చెప్తే బిడ్డని ఎట్టాను కట్టాను, 4 లక్షలు ఇస్తాను, లేకుంటే చచ్చిపోతా అంటే బిడ్డ నా దగ్గర లేవురా, కూర్చున్నప్పుడు నా దగ్గర పైసలు లేదని చెప్పిన. దాంతో పని చేసుకున్నాను. పని చేసుకున్నాను. 1 ఇయర్ ఇంకే సార్. 1 లక్ష కావాలి, 2 లక్షలు కంటే ఫోర్స్ చేసుకుంటారు. ఇస్తా అంటే ఖర్చు పెట్టుకుంటా. ఇదే నాకు మళ్ళీ చేతికిస్తే కాదంటాడు, బ్యాంకులు అంటాడు. బ్యాంకులు ఇచ్చినాక 2 రోజులకు టూర్ పోతాడు, 2 పోతాడు, మళ్ళీ 2 లక్షలు అడుగుతాడు. ఈ విధంగా 1 ఇయర్ పెట్టుకుంటూ వస్తాడు. ఇటు 4 రోజులు బట్టి 4 లక్షలు కావాలని ఇబ్బంది పెడతాడు. కావున ఆయన మిమ్మల్ని తీసుకున్నా ఎక్కడైనా అయితేలు అని చెప్పినాం. ఆయన వాడు బతక ఇంత బత్త అంటాడు. ఈ విధంగా నడుస్తుంటుంది. ఫోన్లో కొట్టేది వాడి అకౌంట్లో కొట్టేది, వాడు ఏ వాటాడినది మాకు తెలియదు. అది ఫోన్ అకౌంట్లకైతే చేతికైతే నాకు వద్దు, అకౌంట్ అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.